మోంతా తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్లో నారాయణపురం, గౌరీపురం, పెద్దింపేట, బలిజిపేట, పలగర గ్రామాల రైతులు వరి, కూరాకుల పంటలు భారీగా నష్టపోయాయి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బంటు దాసు, నాయకులు గేదెల సత్యనారాయణ, సిఐటియు జిల్లా కార్యదర్శి యమ్మల మన్మథరావు తెలిపారు. వరి పంట నీటిలో మునిగి కూరాకుల విత్తనం దొరకడం కష్టంగా మారిందన్నారు. రైతులు సుమారు 5,000 ఎకరాల్లో నష్టపోయారని, రెవెన్యూ, వ్యవసాయ, అగ్రికల్చర్ విభాగాల సమన్వయంతో పంట నష్టాన్ని అంచనా వేసి తక్షణ సాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిశీలన అనంతరం నారాయణపురం సచివాలయం ధర్నా నిర్వహించారు. అగ్రికల్చర్ వారు ముగ్గురు కలిసి తక్షణమే ఎన్యూమరేట్ చేసి పంటల నష్టపరిహారాన్ని నిష్పక్షపాతంగా ఎన్యూమరేట్ చేయాలని చెప్పి రైతు సంఘం మేము కోరుతా ఉన్నాం. ఆ రకంగా మండలం మొత్తం మీద కూడా ఎన్యూమరేట్ చేసి సరైన టైంలో వెంటనే తక్షణమే స్పందించి ఎన్యూమరేషన్ లిస్టులు కూడా సచివాలయాల్లో పెట్టి రైతులను ఆదుకోవాలి. అయితే ఈ రైతులను ఆదుకోవడం కూడా 2010లో భూమా సింగ్ అనేటువంటి ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ నివేదిక ప్రకారం ఎకరాకి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి 15 సంవత్సరాల క్రితం చెప్పారు. అది ఇప్పటికీ ఇంప్లిమెంట్ జరగలేదు. కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా పంటల తాలూకా పండించే ఉత్పత్తి వ్యయాలు పెరిగాయి. కాబట్టి ఇప్పుడు వరి పంటకైతే ఎకరాకి 25,000 రూపాయలు, అలాగే కమర్షియల్ క్రాప్ కి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇది రైతు సంఘం మేము డిమాండ్ చేస్తాను. మరి దీన్ని వెంటనే ప్రభుత్వ యంత్రాంగం అలాగే అధికార యంత్రాంగం చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దీనికోసం రైతాంగాన్ని కూడా మేము కూడా మాకు అవకాశమైనంత వరకు అన్ని గ్రామాలు పరిశీలించి అన్ని మండలాలు పరిశీలించి మేము కూడా ఒక సమగ్రమైనటువంటి రిపోర్ట్ ను కూడా కలెక్టర్ గారికి అందజేస్తామని చెప్పి రైతు సంఘంగా మేము తెలియజేస్తా ఉన్నాం. నా పేరు బంటుదాసు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిను. ఈ పంటకి ముఖ్యంగా కూరగాయలు పండించే వాళ్ళకి